బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 2వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస బహుళపక్ష అమావాస్య తిథి పూర్తిగా. మఖా నక్షత్రం రాత్రి 12:20 వరకు, తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం. శివం యోగం సాయంత్రం 6:20 వరకు, తదుపరి సిద్ధం యోగం. చతుష్పాదకరణం సాయంత్రం 6:30 వరకు, తదుపరి నాగవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:50 వరకు. అమృతకాలం రాత్రి 9:41 నుండి 11:27 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 6:13 అభిజిత్ ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:30 వరకు. మరలా మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు. రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:09 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. రేపు సోమవతి అమావాస్య. ఆమా సోమవార వ్రతం. అమావాస్య తిథి సోమవారం వచ్చిన రోజును సోమవతి అమావాస్య అని పిలుస్తారు. శివ పురాణం ప్రకారం శివుణ్ణి పూజించడానికి సోమవతి అమావాస్య చాలా పవిత్రమైన రోజు. రేపు భక్తులు ఉపవాసముండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. తమ జాతక చక్రంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నవారు వాటిని అధిగమించడానికి రేపు చంద్రగ్రహ శాంతులు చేయించుకుంటారు. ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలం. అంతేకాకుండా కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోవడానికి అనుకూలం. ఒరిస్సా రాష్ట్రంలో రేపు సప్తపూరి అమావాస్యగా పండుగ జరుపుకుంటారు. ముఖ్యంగా పూరిలోని జగన్నాథ స్వామి దేవాలయంలో, అలంచండి దేవాలయంలో వేదోక్త ప్రత్యేక పూజలు జరుగుతాయి. రేపు సప్తపూరి తడ అనే ప్రత్యేక తీపి వంటకాన్ని జగన్నాథ దేవాలయం నుండి జగన్నాథుడు పంపే ప్రత్యేక బహుమతిగా అలంచండి దేవాలయానికి భక్తులు పంపుతారు. రేపు పోలా వ్రతం. దీనినే పోలాంబ వ్రతం అని, పోలాల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ వ్రతాన్ని సంతానం లేని స్త్రీలు, తరచూ గర్భస్రావం అవుతున్న వారు త్వరగా దోషాలు తొలగిపోయి సంతానం కలగాలని కోరుకుంటూ ఆచరిస్తారు. పోలేరమ్మ తల్లి, పోచమ్మ తల్లి లేదా పోలాంబ దేవతగా పిలువబడే గ్రామ దేవతలు తమ సంతానాన్ని కాపాడి కష్టకాలంలో రక్షించే శక్తులుగా భక్తులు భావిస్తారు. వివాహిత స్త్రీలు తమ సంతాన ఆయురారోగ్యాల కోసం రేపు ఈ వ్రతం ఆచరించి కంద దుంపను బ్రాహ్మణులకు దానం చేస్తారు. రేపు పిఠోరి అమావాస్య. రేపు భక్తులు దుర్గాదేవిని పూజిస్తారు. పీఠ్ అంటే ధాన్యపు పిండి అని అర్థం. రేపు వివాహిత తల్లులు తమ పిల్లల ఆయురారోగ్యాల కోసం, ఉన్నతి కోసం బియ్యపు పిండితో 64 దేవతల ప్రతిమలను తయారు చేసి దుర్గాదేవిని, అష్టమాతృకులను, సప్తమాతృకులను పూజించి ప్రత్యేక ఆహార పదార్థాలను నివేదన చేస్తారు. రేపు కుశగ్రహణం. ప్రతి హిందూ మత కార్యక్రమాలలో తప్పనిసరిగా వాడే దర్భలను సేకరించడానికి ప్రత్యేకమైన రోజు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రేపు అన్వాధానం. వైష్ణవులు రోజంతా ఉపవాసం ఉండి ఎల్లుండి ఉదయం ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. రేపు 5వ శ్రావణ సోమవార వ్రతం. భక్తులు రేపంతా పగటిపూట ఉపవాసముండి 108 బిల్వాలతో రుద్రాభిషేకంతో శివుణ్ణి పూజించి నక్త కాలంలో భోజనం చేస్తారు. రేపు 5వ శివముష్టి వ్రతం. వివాహిత స్త్రీలు తమ పెళ్లైన మొదటి 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున ఒంటిపూట భోజనం చేసి శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి ఒక్కో సోమవారం రోజు ఒక్కో ధాన్యంతో ప్రసాదం నివేదిస్తారు. 5వ సోమవారం రోజున బార్లీ గింజలతో చేసిన పదార్థాలను నివేదన చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని నమ్మకం. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు అగ్ని సావరణిక మన్వాది. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు రుద్ర సావరణిక మన్వాది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడం సాంప్రదాయం. రేపు వృషభోత్సవం. వ్యవసాయదారులు తమ ఎద్దులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.